79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా నిరుద్యోగ యువతకు ఆయన ఏమని అనౌన్స్ చేశాడు అంటే ఒక కార్యక్రమాన్ని, ఒక స్కీమ్ను తీసుకొస్తున్నామని ప్రకటించడం జరిగింది. ఏ రోజున ఆగస్టు 15నే ఈ స్కీమ్ ప్రారంభమైనట్టుగా ఆయన ప్రకటించడం జరిగింది. మరి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే కార్యక్రమంగా చెప్పుకోవచ్చు. ఏమిటి ఆ కార్యక్రమం అంటే ప్రధానమంత్రి వికసిత్ భారత్ అండి. వికసిత్ భారత్ రోజ్గార్ యోజన. ఈ కార్యక్రమాన్ని మోడీ గారు ఎప్పుడు అనౌన్స్ చేశారంటే ఆగస్టు 15, 2022 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం అదే రోజున ప్రారంభిస్తున్నట్లుగా, దేశవ్యాప్తంగా ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. మరి దీనికోసం బడ్జెట్లో ఎంత కేటాయించనున్నారు ఈ స్కీమ్ కోసం అండి? ఈ ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన అంటే యువతకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే ఈ కార్యక్రమం కోసం మన భారత ప్రభుత్వం ఎన్ని కోట్లు ఖర్చు చేయనుందంటే 1,00,000 కోట్లు ఖర్చు చేయనుందండి. ఈ పథకానికి ఖర్చు చేయనుంది. మరి ఈ కార్యక్రమం ద్వారా, ఈ స్కీమ్ ద్వారా, ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన ఈ పథకం ద్వారా మరి దేశవ్యాప్తంగా ఎంతమందికి ఉద్యోగాలు కల్పించనున్నారు? ఇది ఇంపార్టెంట్ అండి. 3.5 crores అండి. 3,50,00,000 మందికి ఉద్యోగాల కల్పనే ముఖ్య ధ్యేయంగా, ముఖ్య లక్ష్యంగా ఈ స్కీమ్ను ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. మరి దీనికోసం మొదటిసారిగా ప్రైవేట్ రంగంలో ఉద్యోగం లభించిన వ్యక్తులకు, మరి ప్రైవేట్ రంగంలో ఉద్యోగం లభించిన వ్యక్తికి 15,000 రూపాయలు అంటే ఈ స్కీమ్ ద్వారా 15,000 రూపాయలను అందించనున్నారు. ఎంపిక చేయబడిన కంపెనీలలో ఎంపికైన నిరుద్యోగులకు అంటే తొలిసారిగా ఉద్యోగం పొందిన వ్యక్తులకు, నిరుద్యోగ అభ్యర్థులకు 15,000 రూపాయలు ఈ స్కీమ్ ద్వారా ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన ద్వారా అందించనున్నారు. అదే కాక ఈ స్కీమ్లో భాగంగా యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్న కంపెనీలకు ఎక్కువ మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్న కంపెనీలకు కూడా భారత ప్రభుత్వం నుండి ప్రోత్సాహకాలు, ఇన్సెంటివ్స్ కూడా మేము కల్పిస్తామని ప్రకటించడం జరిగింది. ఏ స్కీమ్లో భాగంగా ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన ఏ రోజు నుంచి ప్రారంభమైంది? డేట్ ఇంపార్టెంట్ అండి. మనకు 2025 ఆగస్టు 15న ఈ స్కీమ్ అనేది ప్రారంభించడం జరిగింది. యువతను ఉద్యోగాల వైపు మళ్లించడం, యువతకు ఎంప్లాయ్మెంట్ కల్పించడమే ముఖ్య లక్ష్యంగా ప్రారంభించబడిన పథకం. ఎవరు ప్రారంభించారు? నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. ఎక్కడ అనౌన్స్ చేశారంటే ఢిల్లీలో అనౌన్స్ చేయడం జరిగింది.